హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేస్తామా. సో ఫస్ట్గా చికెన్ చక్కగా వాష్ చేసుకొని దానిలో సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసుకొని, దీన్ని చక్కగా మనం కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని దీన్ని కవర్ చేసి సైడ్లో పెట్టేసుకొని, ఆ తర్వాత కడాయి తీసుకుంటాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసాం, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఆయిల్ వదులుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపత్తా వేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని కూడా కొంచెం యాడ్ చేసేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కొన్ని వేసుకున్నాం కాబట్టి దీంట్లో అన్నీ మనం మీడియంగా వేసుకున్నాం. దీన్ని చక్కగా వేయించిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసేసి వదిలేద్దాం. కాసేపు తర్వాత చూసిన తర్వాత ఇలా కొంచెం వాటర్ వదులుతుంది. దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసినప్పుడు జాగ్రత్త, ముందు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ మళ్ళీ వేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొంచెం మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకొని కవర్ చేసి ఒక 5 to 10 minutes వదిలేద్దాం. ఆఫ్టర్ 5 minutes ఓపెన్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఇంకా వాటర్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా మనం చెక్ చేసుకోవాలి. దాని గురించి మేము హోమ్ మేడ్ మసాలా, ఇది గరం మసాలా ఇంట్లో రెడీ చేసింది వేసేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఈసారి లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక 5 minutes వదిలేద్దాం. ఇంకోటి చికెన్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి. చూడండి, చాలా వాసన అయితే భలేగా ఉంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా ఉందండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ చేసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. మరి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.